మిత్రులకందరకు మా సమస్యను విన్నవించుకుంటున్నాము. ఏ రకంగా అంటే దాదాపుగా 100 సంవత్సరాల నుండి మా పితరులు మా జేబలు మా నాయనలు మేము సాగు చేసుకున్న భూములను ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వము అధికారులు మాకు 100 సంవత్సరాల సాగులో ఉన్న భూములను మీ పైన లేవు అని చెప్పి చెప్తున్నారు. ఏ రకంగా మీరు చెప్పగలుగుతున్నారు? 100 సంవత్సరాలు ఇప్పుడు ప్రభుత్వానికి ఏదైనా జీవోలు మార్చుకోవాలనుకుంటే వెంటనే ఈ జీవోని మారుస్తున్నాం ఆ జీవోని మారుస్తున్నాం తమకు అనుకూలంగా మార్చుకుంటున్నప్పుడు పేదలమైనట్టు మా భూములకు మీరు ఎందుకు 100 సంవత్సరాల సాగులో ఉన్న భూములకు పట్టా పాస్బుక్లు ఇవ్వడం లేదు, రిజిస్ట్రేషన్ కావడం లేదు? ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాము, ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళాము, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, గతంలో ఉన్నట్టు కలెక్టర్ గారి దగ్గరికి డిఎఫ్ఓ దగ్గరికి వెళ్ళాము. డిఎఫ్ గారి దగ్గరికి వెళ్తే ఈ పొలాలు మీకు మా ఆధీనంలో లేవు అంటే ఫారెస్ట్ ఆఫీసర్లకు సంబంధించి ఇవి కాదు, 100 సంవత్సరాలు మీరు ఆధీనంలో కాబట్టి మీకే చెందుతుందని చెప్పేసి డిఎఫ్ఓ గారు చెప్తున్నారు. ఎంఆర్ఓ గారు మాత్రం ఇది ఫారెస్ట్ భూమి అని చెప్తున్నారు. ఎలా చెప్పగలుగుతారు మీరు ఫారెస్ట్ భూమి అని చెప్పేసి? మాకు భారత రాజ్యాంగం వర్తించదా? భారత రాజ్యాంగంలో మేము లేమా? మాకేమైనా బ్రిటిష్ రాజ్యాంగం ఏమైనా కొత్తగా ఉందా? మాకు ఈ ఎస్సీలకు బీసీలకు మైనార్టీలకే ఎందుకు మమ్మల్ని అణిచివేస్తున్నారు? కావున దయించి మేము 100 సంవత్సరాల సాగులో చేసుకున్నటువంటి ఈ భూములను మా పైన రిజిస్ట్రేషన్ చేసి పట్ట పాస్బుక్లు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. గతంలో కూడా చాలా సార్లు అనేకంగా రాజకీయ నాయకులను కలిసినాము. అయ్యా వైసీపీ కాదు టీడీపీ కాదు ప్రతి ఒక్క రాజకీయ నాయకుని అయ్యా మేము పేదలము మాకు న్యాయం చేయని చెప్పేసి గతంలో వైఎస్ఆర్సీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారిని కలిసాము. ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరీ చరితక్క గారిని కూడా మేము కలసడం జరిగింది. కానీ ఎలక్షన్ల వరకు మాత్రమే అయ్యా మేము ప్రభుత్వంలోకి వస్తున్నాము, ప్రభుత్వం మన అధికారంలోకి వస్తుంది, మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పడమే కానీ ప్రభుత్వం అంటే ఓట్లు వేసేంత వరకే కానీ మళ్ళీ తర్వాత మా పైన ఎవరే కానీ జాలి దయగా ఉంచి మాకు ఈ పరిష్కారం మా భూములు మాకు కావాలని ఎవరు చేయడం లేదు. కాబట్టి మేము రానున్న సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లను మా ఊరు నుండి బహిష్కరిస్తున్నాము. మేము ఓట్లే వేయము. ఓట్లు ఎందుకు వేయమంటే మా సమస్యలు తీర్చని నాయకులు మాకెందుకు, అధికారులు మాకెందుకు, అధికారులు కానీ నాయకులు కానీ మమ్మల్ని ఓట్లు అడగొద్దండి, మా ఊరికి రావద్దండి. దయచేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా ఊరిని లేకుండా మ్యాప్లో లేకుండా చేయండి. ఎందుకంటే మా సమస్యలు మీరు తీర్చకపోతే ఇంకెవరు తీరుస్తారు? మీరే తీర్చకపోతే మా సమస్యను ఇంకెవరు తీరుస్తారు? పేదలకు 20 సంవత్సరాలు ఎవరైతే అనుభవంలో ఉంటారో వారికి హక్కుదారులని పట్ట పాస్బుక్లని ఇస్తారు. మా ఊర్లో బొడ్డువానిపల్లి గ్రామంలో మొన్న రీసెంట్గా చాలా మందికి గతంలో మళ్ళా ఏం జరిగిందంటే ప్రభుత్వం అదేదో చెప్తారు కదా, ఎవరైతే అనుభవంలో ఉంటారో వాళ్ళకి ప్రభుత్వము భూములు ఇస్తుంది అది చెప్తున్నారు కదా. మా ఊర్లో వచ్చాయి. మేము 100 సంవత్సరాల నుండి సాగులో ఉన్నాము. మా నాయనలు మా జేబులో మేము సాగులో ఉన్నాము. మాకెందుకు చేయడం లేదు? మీరు సరే ఎంఆర్ఓ గారు ఓరకల్ ఎంఆర్ఓ గారు మీరు ఇవి ఫారెస్ట్లో మీరు ఏ రకంగా చెప్పగలుగుతారు? మీరు ఫీల్డ్కి వచ్చి చూసారా? మా ఊర్లో 100 సార్లు, ఒకసారి కాదు 2 సార్లు, 100 సార్లు ఏదైతే ఫారెస్ట్ భూములు ఫారెస్ట్ సంబంధించి ఉంటాయి కదా, చెట్లు నాటడము, కాలువలు తీయడము, జంతువులకు సంబంధించి ఇవన్నీ చేశారు కదా. ఒకవేళ మా భూములే కానీ ఫారెస్ట్లో ఉండి ఉంటే మీరు ఎందుకు మాకు ఇంతవరకు నోటీస్ ఇవ్వలేదు 100 సంవత్సరాలుగా? ఇప్పుడు ఏదో మేము చెప్పిన తర్వాత మీరు నోటీస్ ఇవ్వడం ఇంకోటి చేయొద్దండి దయచేసి. 100 సంవత్సరాలుగా మీరు ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకోలేదు? డిఎఫ్ఓ దగ్గరికి పోతే మాకు క్లియర్గా మేము అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు ఏం లేదు. మాకు క్లియర్గా చూపెట్టారు, మ్యాప్ చూపెట్టి అయ్యా మా బార్డర్లు ఇవి అని కంప్యూటర్ ముందర పెట్టి మ్యాప్ ముందర పెట్టి ఇట్లా ఉందని పరిస్థితి అని చెప్పినారు. మీకెందుకు అంటే గతంలో ఒక తలారిని లేదంటే ఒక అగ్రకులస్తుని కూర్చోబెట్టుకొని ఈ పొలాలేంటి అని చెప్తే ఓన్లీ ఒక మీరు రాసుకొని పోయేది కాదు కదా. మా సమస్యను ఎవరు తీర్చాలి? అధికారులా లేదా ప్రభుత్వమా? మీరు ఎవరు తీర్చకపోతే మేము ఎందుకు? లేదు మా ఊరిని ఈ భారతదేశంలోనే తీసేయండి, మేము వేరే దేశంగానే పెట్టుకుంటాము. మా అంతకు మేమే ఉంటాము. మీరు దయచేసి